హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈరోజు సంపదాస్ ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనాధికారిక పెట్టుబడులకు చెక్. సైబర్ నేరగాళ్ల చేతుల్లో నోయిడా బ్యాంక్ బలి. పేటిఎంలో 360 కోట్లు ఏమయ్యాయి? మాయమవుతున్న బ్యాంక్ ఉద్యోగాలు. గూగుల్ అడ్వర్టైజ్మెంట్ వాడుకొని మోసాలు. మార్కెట్ రెగ్యులేటర్స్ కు కన్సల్టేషన్ పేపర్ ని విడుదల చేసిన సెబీ. అధిక రిస్క్ తీసుకునే వారి కోసం మ్యూచువల్ ఫండ్స్ మరియు పిఎంఎస్ ల మధ్య కొత్త అసెట్ క్లాస్ ని ప్రతిపాదించింది. ఈ అసెట్ క్లాస్ లో కనీస పెట్టుబడి 10 లక్షలుగా ఉండాలని ప్రతిపాదించింది. అనాధికారిక పెట్టుబడి ఉత్పత్తులను అరికట్టే లక్ష్యంతో మరియు నియంత్రిత పెట్టుబడి ఉత్పత్తిని పెట్టుబడిదారులకు అందించడానికి కొత్త అసెట్ క్లాస్ ప్రయత్నిస్తుంది. రిజిస్టర్ కాని పిఎంఎస్ లకు వెళ్లకుండా నిరోధించడానికి కనీస పెట్టుబడిని నిర్ణయించినట్లుగా రెగ్యులేటర్ తెలిపింది. నోయిడాలో బ్యాంకును దోచేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ సర్వర్ ని హ్యాక్ చేసి 16.50 కోట్లు కొల్లగొట్టారు. దొంగలించబడిన నిధులను 89 వివిధ బ్యాంకుల ఖాతాల్లోనికి పంపిణీ చేయబడ్డాయి. సైబర్ నేరగాళ్లు రాజస్థాన్ కు చెందిన వారు అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలియజేశారు. ఏ వాయిస్ ని ఉపయోగించుకొని మేము అధికారులమని నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. సగానికి పైగా రిజెక్ట్ అయిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ దరఖాస్తులు. కోవిడ్ అనాథుల కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద వచ్చిన దరఖాస్తులో 51% తిరస్కరించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ పథకం కింద అన్ని రాష్ట్రాల నుండి మొత్తం 9331 దరఖాస్తులు అందాయి. కానీ అందులో 4532 దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడ్డాయి. పిల్లలకు 23 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆరోగ్య బీమా, విద్య సాధికారిత మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం మరియు రక్షణ కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం. కొత్త రకం మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు. గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఐఆర్సీటీసీ టికెట్ రిఫండ్ పేరుతో డబ్బుని కాజేస్తున్న సైబర్ మోసగాళ్లు. టికెట్ రిఫండ్ గురించి అధికారులు ఎప్పుడూ వినియోగదారులకి కాల్ చేయరు. ఒకవేళ అటువంటి కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సైబర్ దోస్త్ హెచ్చరించింది. బడ్జెట్ కి ముందు ఫైనాన్స్ మినిస్ట్రీకు కొన్ని ప్రతిపాదనలు పంపిన ఢిల్లీ మార్కెట్ అసోసియేషన్ అమ్మకాలు పెరగడం కోసం అవసరమైన వస్తువులు మరియు దుకాణాల మీద పన్నులు తగ్గించాలని కోరారు. వస్తువుల మీద జీఎస్టీ తగ్గించడం వల్ల తమ అమ్మకాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే కాబట్టి వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ గురించి 3 సవరణలు జారీ చేసిన ఆర్బీఐ. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో సహా అన్ని సంస్థలు వీటిని పాటించాలి. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోనికి తీసుకుని వ్యక్తులను లేదా సంస్థలను మోసపూరితంగా పరిగణించే ముందు సరైన విచారణ చేపట్టి హెచ్చరిక జారీ చేయాలి. గతంలో ఎస్బీఐకి మాత్రమే ఈ నిబంధనలు వర్తించగా ఇప్పుడు అన్ని బ్యాంకులకు వర్తించనున్నాయి. పేటిఎం కి హెచ్చరికలు జారీ చేసిన సెబీ. పేటిఎం పేమెంట్స్ నుండి చేసిన లావాదేవీల్లో 360 కోట్ల విలువైన లావాదేవీలను ఆడిట్ లో నమోదు చేయలేదు. అందువల్ల ప్రస్తుతం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఓసీఎల్ తన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించకుండా ఆర్బీఐ నిలిపివేసింది. ఈ ఉల్లంఘనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. తయారీ రంగంలో ఏఐని వాడటం వల్ల విప్లవాత్మక మార్పులు సాధించవచ్చు అని చెప్పిన అభ్యుదయ్ జిందాల్. గ్లోబల్ మార్కెట్ లో పరిశ్రమను పోటీగా ఉంచడానికి మరియు సురక్షితంగా, తెలివిగా మరియు మరింత స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఏఐని వాడటం వల్ల దాదాపు ఖచ్చితమైన సమాచారాన్ని సులభంగా మరియు వేగంగా పొందవచ్చు. కాబట్టి దీని ద్వారా అధిక బలాన్ని ఆర్జించే అవకాశం ఉంది. పర్యావరణానికి అనుకూలమైన ఉత్పత్తి పద్ధతులను అభివృద్ధి చేయడంలో తయారీ రంగానికి సహాయం చేస్తుంది. దేశంలో దాదాపు 80% గిగ్ వర్కర్స్ ఉపాధి అవసరాలను తీరుస్తున్నారు అని వెల్లడించిన టీమ్ లీజ్ ఎడ్టెక్ రిపోర్ట్స్. ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దీర్ఘకాలిక విజయాన్ని సాధించడానికి సాంకేతిక వినియోగంలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఫ్రీలాన్స్ మరియు ఫ్లెక్సిబుల్ వర్క్ కోసం యువతకు సాంకేతిక నైపుణ్యాలను నేర్పించడం అత్యంత ఆవశ్యకమని గుర్తించారు. వాటితో పాటు యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి నేర్పడం కూడా అవసరమని నివేదికలు వెల్లడించింది. కొత్త పథకాలు ప్రారంభించారు.
ప్రారంభించిన SBI 7.25% వడ్డీ రేట్లతో 444 రోజుల డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. SBI సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% అందిస్తుంది. సోమవారం నుండి MCLR ని 5 నుండి 10 బేసిస్ పాయింట్లకు పెంచిన తర్వాత ఈ పథకాన్ని అందుబాటులోనికి తెస్తారు. రిటైల్ విభాగంలో డిపాజిట్లు సేకరించడానికి వడ్డీ రేట్లు పెంచడంతో మార్కెట్ లో మనీ ఇన్ఫ్లేషన్ ని తగ్గించగలమని చెప్పిన SBI. దేశంలో తగ్గిన ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాల సంఖ్య. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2024 ఆర్థిక సంవత్సరంలో తమ ఉద్యోగాల సంఖ్యను 11,154 మందిని తగ్గించాయి. బ్యాంకులు తమ సేవలను డిజిటలైజేషన్ చేయడం వల్ల ఈ సంఖ్య తగ్గిందని సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. బ్రాంచ్ స్థాయిలో పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఉద్యోగాలను జోడించాల్సిన అవసరం ఉంది అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పేర్కొన్నారు. ఫినాన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలకి పెనాల్టీ విధించిన RBI. బజాజ్ ఫినాన్స్ అగోన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై 2 కోట్ల పెనాల్టీని విధించింది. యాంటీ మనీ లాండరింగ్ మాస్టర్ సర్క్యులర్ కింద కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు అగోన్ లైఫ్ ఇన్సూరెన్స్ పై 1 కోటి జరిమానా విధించినట్లు IRDA తెలిపింది. స్థిరంగా ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు 51 పాయింట్ల లాభాలతో 80,716 వద్ద ముగిసిన సెన్సెక్స్ 30, 26 పాయింట్ల లాభాలతో 24,613 వద్ద ముగిసిన నిఫ్టీ 50. స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్. బిట్ కాయిన్ ధర $63,216 దగ్గర ఉండగా ఇథీరియం ధర $3,384 దగ్గర ఉంది. స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు. 10 గ్రాముల బంగారం 73,830 దగ్గర ఉండగా వెండి 93,008 దగ్గర ఉంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్. మళ్ళీ తిరిగి గురువారం ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.